ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ అంటే ఏంటి, వాటి సైన్స్ అండ్ సిమ్టమ్స్, డయాగ్నోసిస్ ఎలా చేసుకోవచ్చు అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఐబిఎస్లో ప్రథమంగా కనిపించే సిమ్టమ్స్, ఒకటి బాగా కడుపులో నొప్పిగా అనిపించడము, కొన్నిసార్లు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లేకపోతే అబ్డామెన్ పెయిన్ రికరింగ్గా అనిపించడం. 2 బాగా గ్యాసీగా బ్లోటింగ్గా అనిపిస్తుంది. 3 తరచుగా ఫ్లాటిలెన్స్ రావడము, విండ్ లాగా అనిపించడము. 4 అర్జెన్సీ టు పాస్ ద మోషన్, అంటే ఆపుకోలేకుండా చాలా అర్జెంటుగా మల్టిపుల్ బాల్ మూమెంట్ జరుగుతూ ఉంటాయి. 4 5 మీ బవల్ టైప్ మారిపోతుంది, ఎయిదర్ కాన్స్టిపేటెడ్ స్టూల్స్ లాగానో లేదా బాగా మషీ స్టూల్స్ లాగానో కనిపిస్తూ ఉంటుంది. 6 బాగా యాంగ్జైటీగా, డిప్రెస్డ్గా, నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు. 7 కొంతమందిలో లాస్ ఆఫ్ అపెటైట్, ఆకలి వేయకపోవడము, బాగా నీరసంగా అనిపించడం లాంటి సిమ్టమ్స్ మనకి ఐబిఎస్లో కనిపిస్తాయి అన్నమాట. సో ఈ ఐబిఎస్లో ఈ సిమ్టమ్స్ అన్నీ కనిపించినప్పుడు వీటిని మనము 4 రకాలుగా కేటగరైజ్ చేసుకోవచ్చు. ఐబిఎస్లో 4 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి, మీ స్టూల్ టైప్ని ఆధారంగా చేసుకొని మిగతా సిమ్టమ్స్ అన్నీ, అబ్డామెన్ పెయిన్, గ్యాసీనెస్, బ్లోటింగ్, అర్జెన్సీ టు పాస్ స్టూల్స్, ఇవన్నీతో పాటు మీ స్టూల్ టైప్ని బ్రిస్టోల్ స్టూల్ చార్ట్ అని మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ బ్రిస్టోల్ స్టూల్ చార్ట్ ప్రకారం మనము ఐబిఎస్ని కేటగరైజ్ చేసుకోవచ్చు. ఎవరిలో అయితే టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఉంటాయో వాళ్ళని మనం ఐబిఎస్ కాన్స్టిపేషన్ కింద కేటగరైజ్ చేయొచ్చు. ఎవరిలో అయితే టైప్ 5, టైప్ 6, టైప్ 7 ఉంటుందో వాళ్ళని ఐబిఎస్ డయేరియా కింద కేటగరైజ్ చేయొచ్చు. కొంతమందిలో కొన్ని రోజులు కాన్స్టిపేటెడ్ స్టూల్స్ కనిపిస్తాయి, కొన్ని రోజులు ఈ టైప్ 5, టైప్ 6, టైప్ 7 స్టూల్స్ కనిపిస్తాయి అన్నమాట. అలాంటి వాళ్ళని ఐబిఎస్ ఎం కింద కేటగరైజ్ చేయొచ్చు. కొంతమందిలో ఐబిఎస్ యు అన్క్లాసిఫైడ్, వాళ్ళకి ఎప్పుడు ఏ టైప్ ఆఫ్ స్టూల్ వస్తుందో అది వాళ్ళకి అర్థం కాదు. సో అలాంటి కేసెస్ని అన్క్లాసిఫైడ్ అని మనం కేటగరైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మరి ఈ బవల్ మూమెంట్లో డిఫరెన్స్ ఉంది, ఇలా కొన్ని రోజులు కాన్స్టిపేషనో, డయేరియానో, కడుపు నొప్పి వస్తుంది, బాగా గ్యాసీగా ఉంటుంది, ఈ చెప్పిన సిమ్టమ్స్ అన్నీ 3 నెలలకు మించి మీకు కనిపిస్తూ ఉంటే దాన్ని మనం ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ ఉంది అని డయాగ్నోస్ చేసుకోవచ్చు. మరి ఈ సిమ్టమ్స్ ఉన్నంత మాత్రాన ఇది ఖచ్చితంగా ఐబిఎస్ఆ అని మనం చెప్పేయగలమా అంటే కాదు. ఈ సిమ్టమ్స్ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో ఇలాంటి సిమ్టమ్స్ వేరే ఆర్గానిక్ డిసీజెస్లో కూడా కనిపిస్తాయి. ఆర్గానిక్ డిసీజెస్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఐబిడి. ఐబిఎస్ అనేది ఒక ఫంక్షనల్ డిజార్డర్, అంటే మీరు కొలనోస్కోపీ తీసుకున్నా, ఎండోస్కోపీ తీసుకున్నా మీకు ఏం తెలియదు, మీ బ్లడ్ వర్క్ అంతా నార్మల్గానే ఉంటుంది, కానీ ఈ సిమ్టమ్స్ అన్నీ బాగా క్లియర్గా కనిపిస్తాయి. ఇది ఐబిఎస్, ఇట్స్ ఏ ఫంక్షనల్ డిజార్డర్. ఇది డిసీజ్ కాదు. కానీ ఆర్గానిక్ డిసీజెస్లో కూడా ఇలాంటి సిమ్టమ్స్ దేంట్లో ఉంటాయంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. ఇది ఐబిఎస్ కన్నా చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అనమాట. ఇది ఒక రోగం లాగా. ఐబిడి ఈజ్ ఎ డిసీజ్, ఐబిఎస్ ఈజ్ నాట్ ఎ డిసీజ్. కానీ ఈ రెండిట్లో కామన్గా పైన మనం చెప్పుకున్న సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి. 2 అక్యూట్ ఇన్ఫెక్షన్స్, క్రానిక్ ఇన్ఫెక్షన్స్, మీకు ఏదన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కనిపిస్తాయి. 3 గ్యాస్ట్రోపతి కానివ్వండి, ఇలాంటి స్టమక్ రిలేటెడ్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడా మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఫ్రీక్వెంట్గా కనిపిస్తూ ఉంటాయి. 4 ఆడవాళ్ళలో అయితే పీసీఓఎస్ ఉన్నా, ఎండోమెట్రియాసిస్ ఉన్నా, పెల్విక్ ఫ్లోర్ ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ఇలాంటివి ఆర్గానిక్ డిసీజెస్లో కూడా మనకి ఈ బవల్ మూమెంట్ సరిగ్గా లేకపోవడం, బాగా గ్యాసీనెస్గా అనిపించడము, విపరీతమైన యాంగ్జైటీ రావడము, ఇలాంటివి కనిపిస్తాయి. సో మనకున్న సిమ్టమ్స్ ప్రకారం మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన వేరే ఆర్గానిక్ డిసీజెస్ అన్నిటిని కూడా రూల్ అవుట్ చేసుకున్నాక మీది ఐబిఎస్ఏ అని కన్ఫర్మ్ చేస్తారు. ఐబిఎస్ డిసీజ్ కాదు కాబట్టి దీంట్లో ఎలాంటి డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉండదు, కేవలం రూల్ ఆఫ్ ఎలిమినేషన్, వేరే ఏ రోగాలు లేవు, మీకున్నది కేవలం ఐబిఎస్ఏ అని నిర్ధారించుకున్న తర్వాత చేసుకునే ఒక లెఫ్ట్ ఓవర్ డిజార్డర్స్ని మొత్తం కలిపి మనం ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ అని పేరు పెట్టుకున్నాం అన్నమాట. సో ఈ ఐబిఎస్లో ఎలాంటి డయాగ్నోస్టిక్ టెస్ట్ లేదు. మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు ఆయన మిగతా ఆర్గానిక్ డిసీజెస్ని అన్నిటిని ఎలిమినేట్ చేశాక మనం ఫైనలైజ్ చేసుకునే ఒక డిజార్డరే ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్. ఐబిఎస్ డిసీజ్ కాదు, అది కంటేజియస్ అంతకన్నా కాదు. అసలు ఐబిఎస్ ఎందుకు వస్తుంది, దానికి గల కారణాలేంటో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరిలో అయితే కామన్ ఫ్యాక్టర్స్, ఒక 3-4 కామన్ ఫ్యాక్టర్స్ మనం మాట్లాడుకుంటే, ఒకటి అన్హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్.
టైంకి తినకపోవడము, లేకపోతే ఇంట్లో చేసిన ఫుడ్ కాకుండా ఎక్కువ శాతం బయట ఫుడ్ తినడము, అన్‌హెల్తీగా హై ఆయిలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తినే వాళ్ళల్లో ఈ జీఐ డిస్టర్బెన్సెస్ కామన్‌గా కనిపిస్తాయి. చిన్న చిన్న సిమ్టమ్స్ అంటే ఇనీషియల్‌గా ఇలా బయట తినడం వల్ల మెల్లగా యాసిడ్ రిఫ్లెక్స్ లాగా కనిపిస్తుంది. దాన్ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు కాబట్టి ఆ యాసిడ్ రిఫ్లెక్స్‌కి వాడాల్సిన మందులు వాడతారు. కొన్ని రోజుల తర్వాత కాన్‌స్టిపేషన్ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఇది ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కింద మారుతుంది. సో, ఇలా ఎవరిలో అయితే అన్‌హెల్తీ ఈటింగ్ ప్యాటర్న్ చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటుందో, మెల్లమెల్లగా చిన్న సైన్స్ అండ్ సిమ్టమ్స్ దగ్గర నుంచి వాళ్ళు వన్ ఫైన్ డే వాళ్ళ డయాగ్నోసిస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కింద మారిపోతుందనమాట. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాజ్ ఏంటంటే ఫుడ్ ఈజ్ ద మెయిన్ ట్రిగ్గర్ అని చెప్పుకోవచ్చు. 2 స్లీప్ డిస్టర్బెన్సెస్. టైంకి ఎవరైతే పడుకోకుండా లేట్ నైట్ డిన్నర్స్ చేస్తూ, సరిగ్గా పడుకోకుండా, లేట్‌గా లేస్తూ, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇలా టైంకి పడుకోని వాళ్ళల్లో అడిషనల్‌గా ఆల్కహాల్, స్మోక్, అన్‌హెల్తీ ఈటింగ్ ప్యాటర్న్ ఉన్నప్పుడు మీ గట్ మైక్రోబియం బాగా డిస్టర్బ్ అయినప్పుడు మీకు ఇలాంటి స్లోగా సిమ్టమ్స్ ఆఫ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ స్టార్ట్ అవుతాయి. సో, ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అన్‌హెల్తీ ఈటింగ్ ప్యాటర్న్ చాలా మంచిగా కంట్రిబ్యూట్ చేసే ఫస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది. 2 హైపోథైరాయిడిజం. ఎవరిలో అయితే హైపోథైరాయిడిజం ఉంటుందో వాళ్ళకి గట్ మొటిలిటీ స్లో డౌన్ అవుతుంది. ఓవర్ ద పీరియడ్ వాళ్ళకి కాన్‌స్టిపేషన్ కాస్త ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కింద మారే ఛాన్సెస్ ఉంటాయి. 3 ఫుడ్ ఇన్ఫెక్షన్స్. మీరు బయట నుంచి ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు మీకు ఇన్ఫెక్షన్ అయిందనుకోండి. ఈ ఇన్ఫెక్షన్ కొంతమందిలో మందులు వాడితే పోతుంది. కొంతమందికి పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే ఒక డయాగ్నోసిస్‌లోకి వెళ్ళిపోతారనమాట. సో, ఫుడ్ ఇన్ఫెక్షన్ కానియండి, ఏదన్నా ప్యాథోజన్ మీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అది క్రియేట్ చేసే డిస్టర్బెన్సెస్ చాలా క్రానిక్‌గా ఉంటాయి కొంతమందిలో. అలాంటి కేసెస్‌లో మనం పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్‌ని చూస్తాం. అది వన్ ఆఫ్ ద రీజన్. 4 యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్. ఇది ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళల్లో గట్ మొటిలిటీ ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉంటాయి. అలాంటి వాళ్ళల్లో కూడా మనకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. 4 ఎవరైతే టాక్సిక్ రిలేషన్స్‌లో ఉంటాయో వాళ్ళు ఆ టాక్సిక్ అట్మాస్ఫియర్ ద్వారా రోజు చిన్నగా యాంగ్జైటీ అండ్ డిప్రెషన్‌కి గురవుతారు. అలాంటి వాళ్ళ బాడీ ఎప్పుడూ కూడా ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్‌లోనే ఉంటుంది. హై కార్టిసాల్ మోడ్‌లో ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. 5 అన్ఐడెంటిఫైడ్ ఫుడ్ ఇంటాలరెన్సెస్. చిన్నప్పటి నుంచి మనం చూస్తే కొంతమందిలో ఇప్పుడు అడల్ట్స్ వాళ్ళ చిన్న వయసులో చూస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మాకు చిన్నప్పుడు పాలు తాగినప్పుడు బాగా విపరీతంగా బ్లోటెడ్‌గాను, వెంటనే నేను మోషన్‌కి వెళ్ళిపోయేవాడిని. నాకు ఇలా గోధుమ పిండితో చేసింది ఏదన్నా తిన్నప్పుడు విపరీతంగా కడుపు నొప్పి వచ్చేవి అని డిస్క్రిప్షన్ చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు గ్రోయింగ్ అప్ వాళ్ళెవరికీ కూడా ఈ పాల పదార్థాలు తినొద్దు, గ్లూటెన్‌తో చేసినవి తినమాకండి అని వాళ్ళని ఎడ్యుకేట్ చేసేవాళ్ళు లేక, అలా చిన్నప్పుడున్న మైల్డ్ ఫుడ్ ఇంటాలరెన్సెస్, మైల్డ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఏవైతే అన్‌డయాగ్నోస్డ్ ఐబీఎస్ ఉంటుందో పెద్ద అయిన తర్వాత అది ఫుల్ ఫ్లేడ్ అప్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కింద మారుతుందనమాట. సో, అన్ఐడెంటిఫైడ్ ఎర్లీ ఏజ్ ఫుడ్ ఇంటాలరెన్సెస్ వల్ల కూడా మనకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కనిపిస్తుంది. నెంబర్ 6 ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియన్సీ. కొంతమందికి ప్యాంక్రియాటిక్ డిజార్డర్స్ ఉంటాయి. దానివల్ల కూడా ఇది మనం సూపర్ఫిషియల్‌గా సిమ్టమ్స్ చూస్తే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాగా అనిపిస్తూ ఉంటుంది. అది ప్రాపర్‌గా డయాగ్నోసిస్ అవ్వనప్పుడు ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియన్సీ మనకు ఒక ఫుల్ బ్లోన్ ఐబీఎస్ కింద మారుతుంది. సో, ఐబీఎస్‌లో 2 రకాలు ఉంటాయి. ఒకటి చిన్నప్పటి నుంచో లేకపోతే ఒక 5-6 ఇయర్స్ నుంచో మీకు మెల్లమెల్లగా మీ గట్ మైక్రోబియోమ్ ఇష్యూస్ కానియండి, గట్ ఫంక్షనాలిటీ అంటే యాసిడ్ రిఫ్లెక్స్ అనో, అసిడిటీ అనో, కడుపు ఉబ్బరం, ఇండైజెషన్, బ్లోటింగ్ ఇలా మీకు గత 5-4 సంవత్సరాలుగా మెల్లమెల్లగా అకేషనల్‌గా కనిపిస్తూ ఉంటే వాటిని మీరు ఇగ్నోర్ చేస్తారు కాబట్టి వన్ ఫైన్ డే మీకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ రావచ్చు. దీనికి వేరే సెకండ్ కండిషన్ ఏంటంటే పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఐబీఎస్. మల్టిపుల్ ఫుడ్ ఇన్ఫెక్షన్సో లేకపోతే ఒకటే ఫుడ్ ఇన్ఫెక్షన్ జరిగింది, అప్పటి నుంచి మీ జీఐ సిస్టమ్ మొత్తం డిఫరెంట్‌గా మారిపోయింది అన్న కేసెస్‌లో కూడా మనం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ చూస్తామన్నమాట. జనరల్‌గా నేను అబ్జర్వ్ చేసింది నా ప్రాక్టీస్‌లో ఏంటంటే, ఇది ఒక లాంగ్ స్టాండింగ్ ప్రోగ్రెసివ్ డిజార్డర్. వాళ్ళకి గత 5 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో
రకరకాల లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల ఆల్కహాల్, స్మోక్, మెడికేషన్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, లేదా అన్‌హెల్తీ ఈటింగ్ ప్యాటర్న్స్ దగ్గర నుంచి ఇలా రకరకాల కారణాల చేత చిన్న చిన్నగా కనిపించే ప్రోగ్రెసివ్ సిమ్టమ్స్ అన్నీ కలిపి వన్ ఫైన్ డే వాళ్ళకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కింద మారుతుందన్నమాట. సో ఈ కేసెస్ని మనం ఎక్కువగా చూస్తాము. కొన్ని అన్‌ఫార్చునేట్ కేసెస్ ఏంటి అంటే కనుక వాళ్ళు మంచిగా హెల్తీగానే తింటూ ఉంటారు. బట్ వన్ ఫుడ్ ఇన్ఫెక్షన్, ఏదో ఫుడ్ ఇన్ఫెక్షనో, వాటర్ ఇన్ఫెక్షనో, హాస్టల్లో ఉన్నప్పుడో, పీజీలో ఉన్నప్పుడో ఏదో తింటారు. దాట్ వన్ ఇన్ఫెక్షన్ ఈజ్ ఇనఫ్ టు గివ్ యూ పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని మనం చెప్పుకోవచ్చు.